ఈరోజు మా అబ్బాయి బర్త్డే, స్వీట్ తీసుకోండి బావగారు. హ్యాపీ బర్త్డే. ఈ డబ్బులు తీసుకొని అన్న. వద్దొద్దు, గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వద్దనకూడదు. పోనీ వాడి కోసం నువ్వే దాచుంచు. అయ్యో అరే ఫ్యామిలీ అంతా కలిసి గుడికి వెళ్ళలేదా? మీ అమ్మకి కనిపించడం లేదేంటి? సీను నువ్వు పద, నేను చెప్తా. ఎంత ఆత్మీయులు కాకపోతే 10,000 ఇస్తారు. మీ దగ్గర నిజం దాస్తే ఎలా? నా భార్యకి నాకు గొడవలు అయ్యి దూరంగా ఉంటున్నాం. ఈలోపు ఓ బీటెక్ అయిపోయిన అమ్మాయి నన్ను ఇష్టపడింది. పెళ్లి చేసుకుందామంటే ఆ అమ్మాయికి నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఈ వయసులో నీకు ఇదేం పోయే కాలం అని జనం అందరూ నాకు గడ్డి పెడతారని ఆలోచిస్తూ ఉన్నా. నిజమేగా? ఈలోపు ఆ అమ్మాయి రాజనేవాడిని పెళ్లి చేసుకుంది. బతికిపోయింది. ఇవన్నీ తెలిసి ఉన్న భార్య శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయింది. ఇది చాలా రహస్యం, ఎవరికి చెప్పకండి, జనం నన్ను ట్రోల్ చేస్తారు. ఉంటాను. సీను నీకో నంబర్ పంపాను, 999 రీఛార్జ్ చేయి. సరే అండి. దేనికో అర్జెంటుగా రమ్మని పిలిచారు? చెట్టెక్కి ఆ మామిడికాయలు కొయ్యాలి. నేను చెట్టు ఎక్కడ ఎక్కుతాను సార్, భలేవాళ్ళే. మొన్న మీ అబ్బాయికి ఇచ్చిన గిఫ్ట్ డబ్బులు జాగ్రత్త చేసావా? ప్రధానికి వెనకాడే వాళ్ళని అందరూ వదిలేసిపోతారు సీను. కొద్దిగా ఆటో పంపించు సీను. ఆటో నేను పంపిస్తాం ఏంటి? నా పర్మిషన్ ఎందుకు ఆటో వెళ్ళటానికి? ఆటోకి 500 ఇవ్వాలా? ఏ దేశం నుంచి వచ్చాడు? ఆటోలో 500 అయింది. మీ కారు ఉందిగా, ఆటోలో తిరుగుతున్నారు. బాగా గుర్తు చేసావు. దాని టైర్ పంచర్ అయింది, వేయించుకురా. ఈ ఎండలో మీ టైర్ నేను పంచర్. నీకు హెల్పింగ్ నేచర్ లేదు కనుకనే ఆ బీటెక్ అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బీటెక్ అమ్మాయి ఎవరు? బాబు టైర్ పట్టుకుంది కదా, దా దా. అబ్బో కైలాష్ గారు. సీను చూసాలేరా? టీ తాగుదాం, 2 టోకన్లు తీసుకో. పోయిన టైంలో టీ ఏంటి? అయినా నేను టోకెన్ అర్థమైంది. ఆ గిఫ్ట్ డబ్బులేగా, జాగ్రత్తగానే ఉన్నాయి. మీరు పద, నేను టోకెన్ తెస్తా. సీను కొద్దిగా సరుకులు తెచ్చిపెట్టు. తెస్తానండి. ఇదిగో డబ్బులు. మీరు డబ్బులు ఇస్తున్నారా? ఇందులో కామెడీ లేదు, వైలెన్స్ లేదు. ఇదేం ట్విస్ట్? ఆ సరుకులన్నీ నువ్వు డీమార్ట్లో తేవాలి. ఆదివారం డీమార్ట్కి వెళ్తే బిల్లింగ్ క్యూలో రాత్రి దాకా నించోవాలి. అందుకేగా నిన్ను తెమ్మంది. ఇంత డబ్బులు ఎలా మిగిలాయి? మిగిలిన డబ్బులు కాదు ఇవి, మా అమ్మాయి బర్త్డేకి మీరు ఇచ్చారే ఆ డబ్బులు. తీసుకోకూడదు. నాకు బాగా అర్థమైందిగా. ఈ డబ్బులు మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి. ఆ బీటెక్ అమ్మాయి భర్తతో హ్యాపీగా ఉంటుంది. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేసింది. ఇక నాకు ఏ భయాలు లేవు. నాకు మీరు ఫోన్ చేయొద్దు, నన్ను పిలవద్దు. ఎవరైనా భారీ గిఫ్ట్ ఆఫర్ చేసినప్పుడు వద్దంటే పొగరనుకుంటారని మనం తీసుకుంటామే కానీ ఇచ్చేవాళ్ళు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో గ్రహించకపోతే ఇది ఇలానే ఉంటుంది మరి.